నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టాలు పంపించేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతలో 144 ఇండ్లు మంజూరు అయ్యాయని, 2 నెలల్లో హుస్నాబాద్ పట్టణానికి 2వ విడత ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. 144 ఇండ్లు పేదలను మాత్రమే ఎంపిక చేయబడ్డాయని, ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగిందని అన్నారు. ఎవరికైనా అర్హత లేకుండా ఇండ్లు వచ్చినా అది క్యాన్సిల్ అవుతుందని అన్నారు. నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఈ సంవత్సరం మంజూరయ్యాయని, మరో 2 నెలల్లో 2వ విడత ఇండ్లు వస్తాయని అన్నారు. ఇండ్లు వేగంగా కట్టుకొని గృహ ప్రవేశాలు జరగాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కోఆర్డినేట్ చేసుకోవాలని అన్నారు. మొదటి విడత ₹1,00,000 వస్తాయని అన్నారు. ఇంకా డబ్బులు లేకపోతే మహిళా సంఘాల నుండి ₹1,00,000 లోన్ వస్తుందని తెలిపారు. 10 ఏళ్ల తర్వాత మీకు ఇండ్లు వస్తున్నాయని, గత 10 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో 1420 ఇండ్లు శాంక్షన్ అయితే 240 ఇండ్లు మాత్రమే ఇచ్చారని, హుస్నాబాద్లోనే 120 ఇండ్లు ఇచ్చారని అన్నారు. త్వరగా ఇండ్ల నిర్మాణం చేపట్టాలని, 9వ తారీఖులోపు అందరూ ముగ్గులు పోయాలని అన్నారు. హౌసింగ్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. హుస్నాబాద్లో ప్రతి ఊరిలో ఇందిరమ్మ ఇండ్లు ఉంటుందని అన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు లేదు అనే విధంగా ఉండేదని అన్నారు. 10 ఏళ్ల తర్వాత సంబరాల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఇండ్లు రాని వారిని పరిశీలిస్తున్నామని, వచ్చే విడతలో ఇస్తున్నామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు. అందరూ సొంతింటి కల నిజం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను హుస్నాబాద్లో 7th వార్డులో ఉంటాను. నా పేరు తస్లిం బాను. సార్ ఉన్న గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో నాకు కుట్టు మిషన్ కూడా అందింది అండ్ ఇప్పుడు ఇల్లు కూడా అందింది. ఇది నా సెకండ్ బెనిఫిషియరీ. సన్న బియ్యం, కరెంటు, గ్యాస్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా అది చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లానే ఉండాలని మై హార్ట్ఫుల్లీ ఐ విష్. థ్యాంక్ యూ వెరీ మచ్. పొన్నం ప్రభాకర్ గారికి ఫస్ట్ అసలు నాకు ఈ లిస్ట్ లో నా పేరు ఎంత అవకతవకల మీద జరిగిందో నాకు తెలుసు. అదంతా మీదైనా సార్ అంతా అంటే నేను అర్హురాలి నిజాయితీగా నేను కొట్లాడి తెచ్చుకున్నది ఇది సార్. నాది లిస్ట్ లో లేకుండే మధ్యలో, కానీ దేవుని దయ కొద్దీ నేను అర్హురాలను కాబట్టి నాకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు నేను ప్రచారం చేసిన సార్. నాది యూట్యూబ్లో వైరల్ అయింది. మీరు ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. కరెంట్ 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, బస్సులో ఫ్రీ బస్సు, గ్యాస్ వస్తుంది సార్, సబ్సిడీ ఇల్లు వచ్చింది.
ఉడికే సంధ్య ఉడికే సంధ్య సుశీల భువనగిరి లగిరి అనిత జగ్గ పోషమ్మ అదేవిధంగా మీడియా సీట్లు కేటాయించాము. దయచేసి అక్కడ కూర్చో నయాస్ పక్కన ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. లోకల్ బాడీస్ మాట్లాడాలి. Honorable District Collector Gariki, Honorable Members of హుస్నాబాద్ మున్సిపాలిటీ అండ్ ప్రత్యేకంగా వాస్తవమైన ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు మీరు అందరం హుస్నాబాద్ టౌన్ లో ఉన్న ఇందిరమ్మ ఇల్లు చాలా మంచి రోజు. ఎందుకంటే మేము బెనిఫిషరీస్ ఆఫ్ హుస్నాబాద్ టౌన్ కి మేము ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ ఇస్తున్నాము. ఈ ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక హౌస్ ఎలా కట్టగలుగుతారు అది చూపించడానికి ఇక్కడే పక్కన ఒక మోడల్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదే హౌస్ లో మీ టౌన్ కి ఒక డెడికేట్ ఇస్తారు. సో నా రిక్వెస్ట్ మీ అందరూ ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటలేదు, చర్చ జరుగుతూ ఉంది. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో వాళ్ళు కట్టినాయి శాంక్షన్ ఇచ్చినాయి 1400, అలా కట్టినాయి 140. మేము ఏడాదికి హుస్నాబాద్ టౌన్ 200 తీసుకుంటాం. మండలాల కట్టలే ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు లేదన్నట్టుగా మళ్ళీ 10 ఏళ్ళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ప్రతి వార్డుల పండుగ లెక్క చేసుకొని కట్టుకునే కార్యక్రమానికి జరుగుతోంది. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరైనా రాకపోతే మళ్ళీ చెప్తారు, కొత్త నాకు కొన్ని కాగితాలు వస్తా ఉన్నాయి, వాటన్నిటిని పరిశీలిస్తాం. ఎలిజిబిలిటీ అంటే అర్హత అనేటువంటిది ప్రాధాన్యత. అర్హత ఉన్న వాళ్ళు మీ దృష్టికి ఎవరి అధికారుల దృష్టికి వచ్చినా ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చినా మీకు కూడా ఎక్కడ అర్హత ఉంది రాలేదు అంటే నేను ఎక్స్ట్రా కోటాలను తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తా. కానీ ఎవరికి ఎవరు ఈర్చపడేటువంటి ప్రయత్నం వద్దు. అందరికి ఇచ్చేటువంటి బాధ్యత మాది. ఆ విధంగా ఇస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. మీ అందరూ కూడా తప్పకుండా తొందరలో సొంత ఇంటి కళను ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడంటారు. అటువంటి ఇల్లును కట్టుకొని తర్వాత నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వచనమే ప్రభుత్వం మీద ఇంకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూస్తారు. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. ఇవాళ బస్సు ఫ్రీ ఎక్కుతారా ఎక్కులేరా? దాని మాత్రం నేను అందరూ తెలుసుకుంటున్నా, ఎక్కులేరా? అమ్మగారింటికైనా దవాఖానకైనా ఏడికైనా గుడికైనా బడికైనా బస్సు ఫ్రీయే కదా. ఎంతో అంత ఉపయోగం. బస్ స్టాండ్ కూడా మంచిగా చేసినా లేదా? చేసి మార్పు కలవడుతుందా లేదా? మార్పు కాబట్టి తప్పకుండా అమ్మ. దాని తర్వాత ఎప్పుడైనా మంచిగా పిల్లలు చుట్టాలు వస్తే బోనాలకు వచ్చినప్పుడు అందరు బోనాలకు విలువని మేము చుట్టాలను బోనాలకు వచ్చినప్పుడు ఎలా వచ్చారు పనులు సురువైతా ఉన్నాయి. ఎలా వచ్చారు పనులు కాడబోయి చూపెట్టూరి. ఇంకా కూడా కొన్ని పనులు చేస్తాం. ఈ రోడ్డు కరీంనగర్ బోనాన్ని 4 లైన్ల రోడ్ వేస్తున్నాం. ఇంకో 150 పడకల ఆసుపత్రికి కొత్తగా ఇలా తీసుకొస్తా ఉన్నాం. మళ్ళీ కంప్యూటర్లు పెట్టినాం, కాలేజీలో కంప్యూటర్లు పెట్టినాం. కొత్తగా మన పిల్లలు చదువుకోవడం ఇంజనీరింగ్ బయటకు పోతాని శాతవారి ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం. ఇక్కడ అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు కూడా పిల్లల చదువుకు సంబంధించి వారు కూడా చదువుకొని కష్టపడి వచ్చారు. కాబట్టి ఈ వెనుకబడ్డ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు కంప్యూటర్లు అన్ని స్కూళ్ళలో ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చదువుకునే పిల్లలకు పెంచార్జీలు ఇచ్చినాం. కోయడలో ఒక 200 కోట్లతో హాస్టల్ 4 ఎస్పీఎల్ చూపించి మైనార్టీ హాస్టల్ కడుతూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీ అందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని దీవించండి. ఇల్లు కట్టుకోండి, సన్న బియ్యం తీసుకోండి, ఉచితంగా మహిళలను ప్రయాణం చేయండి. అన్ని రకాలుగా సంతోషంగా ఉంచేటువంటి ప్రయత్నంలో కూడా మా ప్రభుత్వాన్ని కొంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా మరి చేసే ప్రయత్నం చేస్తున్న మాట మనవి చేస్తున్న అందరికీ మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు. 144 ఇండ్లు మొదటి సంవత్సరం ఇప్పుడు శాంక్షన్ అని మళ్ళీ మీరు కట్టుకునే లోపల కొత్తగా ఇల్లు రానటువంటి ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మళ్ళా 2 నెలలలో
మళ్ళీ 200 ఇండ్లు హుస్నాబాద్ పట్టణానికి జరుగుతుందని మాట సందర్భంగా మనకి నేను ఒక మాట స్పష్టం చేయదలుచుకున్నా. ఈ 144 ఇళ్ల మంది ఇళ్ళు ఎవరైతే ఇచ్చినాయో పేదలకు మాత్రమే ప్రభుత్వంతో ఎంపిక కాబడ్డారు. మీరు ఎవరికి ₹1 నయా పైసా ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా మధ్య నుండి నేను ఇప్పించినా నేను ఇస్తా అని అధికారైనా మా వాళ్ళైనా మీ వాళ్ళైనా చుట్టాలైనా బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. పారదర్శకంగా మీ అర్హత బట్టి మాత్రమే వస్తుందనేటువంటి మాట మనం చెప్తాం. ఎవరికైనా అర్హత లేకుండా ఉంటే ఎవరైనా ప్రైవేట్ చేసిన లిస్టులో ఎక్కి ఉంటే కూడా అది క్యాన్సల్ అవుతుంది. అర్హత ప్రాధాన్యత అర్హత 500 మందికి ఉంటే అలా పేదలకు ఇచ్చినాం. మళ్ళీ రెండోసారి మళ్ళా ఇస్తాం. ఇట్లా మండలంలో అన్ని మొత్తం నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం. మళ్ళా వచ్చే సంవత్సరంలో ఇంకో 2 నెలల మళ్ళా 3500 ఇండ్లు ఇస్తాం. ఇవి మీరు తొందరగా కట్టుకొని తొందరగా గృహప్రవేశాలు చేసుకోవాలని కోరుతారో ఎంతంత స్పీడ్ కడితే అంతంత తొందరగా డబ్బులు ఇస్తాం. మీరు ఆలస్యమైన కొద్దీ దానికి దొరుకుతాయి, ఇబ్బంది అవుతుంది. మీకు ఇళ్లకు సంబంధించి అవసరం ఎంతైతే ఇంజనీర్లు ఆ ఉష్క చిట్టీలు కూడా ఇస్తారు. ఉష్క చిట్టీలను కూడా అరిపెట్టించారు. అవుతుంది కదా ఉష్క చిట్టీలు ఇస్తాం. ఉష్క గురించి కూడా మీరు ఇబ్బంది పడే అవసరం లేదు. పోలీసులు ఇక్కడే ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. గవర్నమెంట్ డిసిషన్ చేసింది అవి ఇస్తారు. దాని తర్వాత ఇంకా ప్రభుత్వం మీకు ఏం చేయాలి అనే ఆలోచనతో ఇస్తున్నారు. ఎవరైనా పూర్తిగా ఇల్లు కట్టుకోవడానికి మొదటి దశ ₹1,00,000 బిల్లు కావడానికి పెట్టుబడి కూడా లేదంటే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మీరు మహిళా సంఘాల సభ్యులు అయితే మీ సంఘం తరఫున ₹1,00,000 మీకు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోవడం ప్రారంభించి ఆ బిల్లు వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా సౌకర్యాన్ని కలిగేయడం జరుగుతుంది. దయచేసి మీరంతా ఈ ప్రభుత్వం లోపల ఇల్లు కట్టుకునేటువంటి సందర్భంలో తొందరగా కట్టుకోండి. దాని తదుపరి 10 ఏళ్ల తర్వాత ఇల్లు వస్తా ఉన్నాయి. 10 ఏళ్ళు అందరికీ ఆ కోట శ్రీనివాసరావు సినిమా ఆహార పెళ్ళంటల చికెన్ మీద కట్టి అందరూ చికెన్ తిన్నారా బాగున్నదా అన్నట్టుగా నడిచింది పరిస్థితి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1400 ఇల్లు శాంక్షన్ చేస్తే ఒక్క 200 ఇళ్ళ 150 ఇల్లు హుస్నాబాద్ టౌన్ తప్ప ఏ మండలం ఏ ఊళ్ళోకి రాలేదు. ఒక్క మురుకలూరులో ఇల్లు కూలగొట్టేది కాబట్టి అది కూడా మానవ హక్కుల సంఘం పోతే అక్కడ 243 ఇళ్ళు వచ్చినాయి. ఇక్కడ 160 మండలంలో 40 ఇళ్ళు తప్ప 10 ఏళ్లలో నేను విమర్శిస్తలే. అహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు చికెన్ లెక్క వాళ్ళుంటే మేము తప్పకుండా ఇలా సన్న బియ్యం ఇస్తూ ఈ విధంగా ఇల్లును కూడా ఇచ్చే మాట 200 యూనిట్ల కరెంట్ ఇచ్చే మాట అన్ని అమలై చేసి చూపెడుతున్నామని ఒక మాట చెప్పండి. ఇలా ఇంకా కొన్ని ఉండొచ్చు కానీ మొత్తం ఇల్లు కుల్లా చేసిపోయి పైసలు లేనటువంటి పరిస్థితులలో మాకు చేయాలనున్నా కొద్దిగా చేయి నడవాలన్న పరిస్థితి. సర్కారు జీతాలకు 1 తారీఖు జీతం ఇవ్వాలి. మిగతా వాళ్ళందరి కార్యక్రమాల వల్ల రోడ్లు పోయాలి, మిగతా పనులు చేయాలి. మీ వార్డులు 20 వార్డులు ఉంటే ప్రతి వాడికి ₹50 లక్షల రోడ్లు పోయించిన మొన్ననే. ఇట్లా అన్ని పనులు జరుగుతున్నాయి. త్రాగునీటి సమస్య, మెయిన్ రోడ్డు మీద మోరీ ఉడికేస్తే సమస్య వస్తే దానికి సంబంధించి ఈ ఊరికి ఎల్లమ్మ చెరువు చాలా అద్భుతంగా అమ్మగారి దాన్ని ప్లానింగ్ చేసి నిర్మాణం చేపిస్తా ఉన్నారు. ఆ ఎల్లమ్మ టెంపుల్ కి సంబంధించిన డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా సమస్యలు లేవు, మొత్తం పరిష్కరించిన నేను అంటలేదు. ఉంటాయి ప్రతి ఇంటికి అన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యతగా మీ ఎమ్మెల్యేగా మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే ఇక్కడే ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది, ఎప్పుడైనా రావచ్చు. అపాయింట్మెంట్ కావాలో పోలీసులు ఆపుతున్న అవసరమే లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడైనా అనుకోవచ్చు కలిసిపోవచ్చు. నేనేమంటున్నాను, మీరు నాకు ముందు తొందరగా ఇళ్ల నిర్మాణం చేపట్టండి. అదే సంతోషం. ఇళ్ల నిర్మాణం దశలో కూడా నేను మధ్యాహ్నం మీ దగ్గరికి వస్తా. పక్కనే మాడాలను చూద్దాం. అప్పుడు పోయి కాగితాలు ఇచ్చిన తర్వాత 9 తారీఖు దాకా మధ్యలో ఉన్నట్టే నేను పట్టణ లీడర్లు అందరినీ కోరుతాను. 9 తారీఖు లోపల అందరు ముగ్గులు పోయాలి. ముగ్గులు పోసి పటాపట్ పనులు షురూ చేస్తే మళ్ళీ మీకు ఎక్కడ ఇబ్బంది రాకుండా, ఇబ్బంది ఉంటే దయచేసి అధికారులు కూడా చెప్పండి. హౌసింగ్ తరఫున పర్యవేక్షణ ఉంటుంది, రెవెన్యూ తరఫున పర్యవేక్షణ ఉంటుంది, దాని తర్వాత మున్సిపాలిటీ నుంచి పర్యవేక్షణ ఉంటుంది. మా వాళ్ళు అందరూ చూస్తారు, స్థానిక నాయకులు ఉంటారు. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఒకటి మాత్రం మళ్ళీ చెప్తారు, ఎవరికి కూడా ₹1 ఇచ్చే అవకాశం అవసరం లేదు. ఎవరైనా అడిగితే నాకు చెప్పు.
ఇది గవర్నమెంట్ ఇస్తున్న ఇల్లు కాబట్టి ఎవరు అడిగేది కలెక్టర్ అడుగుతుంది, నేను అడుగుతుంది, ఎవరు అడుగుతుంది కాబట్టి ఎందుకంటే అది చాలా ముఖ్యం. పారదర్శకత అనేది కొంతమందికి నిజంగా కూడా తప్ప ఇంట్లో 5 ఉన్నాయి, 10 మందికి న్యాయంగా రావాలి. ముందరికి 5 ఇవ్వాలి, 5 ఇచ్చినాం. ఆ మిగతా 5 రావడం బాధపడకండి, వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత మాది. ఇంతమంది ఒకటే చెప్తారు, మాట అంటే మాట. ఇలా మేము అన్నట్టుగా ఇలా సన్న బియ్యం కొద్దిగా ఉపవాసం అవుతుందా లేదా? నేను హుస్నాబాద్ లో 7th వార్డ్లో ఉంటాను. నా పేరు తస్లిం బాను. సార్ ఉన్న గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో నాకు కుట్టు మిషన్ కూడా అందింది అండ్ ఇప్పుడు ఇల్లు కూడా అందింది. ఇది నా సెకండ్ బెనిఫిషియరీ. సన్న బియ్యం, కరెంటు, గ్యాస్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా అది చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లానే ఉండాలని మై హార్ట్ఫుల్లీ ఐ విష్. థ్యాంక్ యూ వెరీ మచ్. పొన్నం ప్రభాకర్ గారికి ఫస్ట్ అసలు నాకు ఈ లిస్ట్ లో నా పేరు ఎంత అవకతవకల మీద జరిగిందో నాకు తెలుసు. అదంతా మీదైనా సార్ అంతా అంటే నేను అర్హురాలి నిజాయితీగా నేను కొట్లాడి తెచ్చుకున్నది ఇది సార్. నాది లిస్ట్ లో లేకుండే మధ్యలో, కానీ దేవుని దయ కొద్దీ నేను అర్హురాలు కాబట్టి నాకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు నేను ప్రచారం చేసిన సార్. నాది యూట్యూబ్లో వైరల్ అయింది. మీరు ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కరెంట్ 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, బస్సులో ఫ్రీ బస్, గ్యాస్ వస్తుంది సార్, సబ్సిడీ ఇల్లు వచ్చింది. అవకతవకల మీద జరిగిందో నాకు తెలుసు. అదంతా మీదైనా సార్ అంతా అంటే నేను అర్హురాలి నిజాయితీగా నేను కొట్లాడి తెచ్చుకున్నది ఇది సార్. నాది లిస్ట్ లో లేకుండే మధ్యలో, కానీ దేవుని దయ కొద్దీ నేను అర్హురాలు కాబట్టి నాకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందు నేను ప్రచారం చేసిన సార్. నాది యూట్యూబ్లో వైరల్ అయింది. మీరు ఇంత మంచి